హరే కృష్ణ. రోజు జరిగే ఈ భాగవత ప్రవచనానికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం నవమ స్కందం 22వ అధ్యాయం చర్చించుకోబోతున్నాము. అందులో భాగంగా పాంచాల, పాండవ, మగధ వంశాల రాజుల గురించి చర్చించుకోబోతున్నాము. ఈ చర్చలోకి వెళ్లే ముందు మంగళాచరణంతో ప్రారంభిద్దాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. పాదౌ యదీయౌ ప్రథమా ద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమయేవ షష్ఠో భుజాంతరం ద్యోర్యుగలం తథాన్యో కంఠస్థు రాజన్నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి యద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృదయంతస్థో హ్యభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనం నవమ స్కందంలో 22వ అధ్యాయం ఈరోజు చర్చించుకోబోతున్నాము. సూర్యవంశం మొత్తం చర్చించుకున్నాము. చంద్రవంశంలో ఉన్న గొప్ప గొప్ప రాజుల గురించి చర్చించుకున్నాము. నిన్న రంతిదేవుడు అనే గొప్ప చక్రవర్తి గురించి చర్చించుకున్నాము. అతడు భగవంతుని ఎలా ఆరాధించాడు అన్నది చర్చించుకున్నాము. ఈరోజు పాంచాల, పాండవ మరియు మగధ వంశాలు వారి గురించి చర్చించుకుందాం. శ్రీశుక ఉవాచ మిత్రాయుశ్చ దివో దాసాత్ చవనస్తత్సుతో నృపా సుదాసః సహ దేవోత సోమకో జంతు జన్మకృత్. సుఖదేవ్ గోస్వామి పలికెను, ఓ రాజా, ఓ నృప అంటే ఒక రాజు, ఓ రాజా, రాజా దివోదాసుని తనయుడు మిత్రాయువు, మిత్రాయునకు చవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోముకుడను 4 పుత్రులు కలిగారు. సోముకుడికి జంతు అనే ఒక అతని పేరు జంతు.
అతని జంతు అనే పుత్రుడు కలిగాడు. తస్య పుత్ర శతం తేషాం యవీయాన్ నృపశతః సుతః సతస్మాద్ ద్రుపదో జజ్ఞే సర్వసంపత్ సమన్వితః. సోమకునికి ఎంతమంది పుట్టారు? 100 మంది పుత్రులు ఉన్నారు. వారిలో కనిష్ఠుడు అంటే అందరికన్నా చిన్నవాడు పృషతుడు. అతనికి సర్వవైభవ సమన్వితుడైన ద్రుపదుడు పుట్టాడు. ద్రుపదుడు ఎవరు? ద్రౌపది యొక్క తండ్రి. అతడు పుట్టాడు అనమాట. అతను పాంచాల దేశానికి రాజు. ద్రుపదా ద్రౌపదీ తస్య దృష్టదుమ్నాదయః సుతా దృష్టదుమ్నాద్ దృష్టకేతుః బార్మ్యా పాంచాలకాయిమే. ద్రుపదునికి ఎవరెవరు పుట్టారు? ద్రౌపది పుట్టింది. తర్వాత ఇంకా దృష్టదుమ్నుడు పుట్టాడు. అలా మళ్ళీ దృష్టదుమ్నికి దృష్టకేతు పుట్టాడు. ఈ దృష్టదుమ్నుడు ద్రుపదుడు వీళ్ళందరూ మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు. ఇప్పుడు మీరు వినే చాలా మంది, తర్వాత వినబోయే చాలా మంది రాజులు వాళ్ళందరూ మహాభారత యుద్ధంలో పాల్గొని అందరూ వీరమరణం చెందిన వాళ్ళే. అలా ఎలా ఈ కురు వంశంలో చాలా మంది రాజులు వినాశనానికి దారితీసింది ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది తెలుసుకోబోతున్నాం. అంటే కురుక్షేత్ర యుద్ధంలో ఎవరెవరు ఈ కురు రాజ్యంలో ఎవరెవరు ఉన్నారో కురు వంశజులు, వాళ్ళు ఎవరెవరు చనిపోయారన్నది మనం గమనించవచ్చు. వీరందరూ బార్మ్యాష వంశజులు లేదా పాంచాల వంశీయులని తెలియబడుతుంది అన్నమాట. వీళ్ళందరూ పాంచాల వంశులు అని చెప్తారు. యోజమీడు సుతో హన్య వృక్షః సంవరణస్తతః తపత్యాం సూర్యకన్యాయాం కురుక్షేత్రపతి కురుః. అజమీడునికి వేరొక తనయుడు వృక్షుని వలన సంవరణుడు జన్మించాడు. సంవరణుడు ఏం చేశాడు? సంవరణుడు సూర్యుని యొక్క పుత్రిక అయిన తపతి, ఆమె గర్భమున కురుక్షేత్రాధిపతి అయిన కురువుకి జన్మనిచ్చాడు. సంవరణుని యొక్క పుత్రుడు కురువు. ఈ కురు వంశీయులే కౌరవులు అని అంటా ఉంటారు అన్నమాట. పరీక్షి సుధనుర్జగ్నుః నిషదశ్చ కురో సుతాః సుహోత్రో బూత్సదనుషః చవనోత తతకృతి. కురువుకి ఎవరో జన్మించారు? పరీక్షి, సుధనుడు, జహ్నువు, నిషదుడు అనే 4 పుత్రులు కలిగారు. సుధనునికి సుహోతుడు, అతనికి చవనుడికి కృతి జన్మించారు. వసుస్తస్యోపరిచరో బృహద్రథముఖాస్తతః కుశాంబ మత్స్యప్రత్యర్గా చేదిపాద్యాశ్చ చేదిపా. కృతి యొక్క పుత్రుడు ఉపరిచరు వసువు. అతని పుత్రులు బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు అని వాళ్ళు జన్మించారు. ఈ ఉపరిచర వసువు, అతని పేరు ఉపరిచర వసువు, పుత్రులందరూ చేది దేశ రాజులు అయ్యారు. బృహద్రథాత్ కుశాగ్రో భూత్ వృషభస్తస్య తత్సుతః జజ్ఞే సత్యహితోపత్యం పుష్పవాంస్తత్సుతో జహుః. బృహద్రథునికి కుశాగ్రుడు జన్మించాడు. కుశాగ్రునికి వృషభుడు, అతనికి సత్యహితుడు జన్మించారు. సత్యహితునికి తనయుడు పుష్పవానుడు, పుష్పవానికి పుత్రుడు జహుడు. అన్యసామపి భార్యాయాం శకలే ద్వే బృహద్రథాత్ ఏ మాత్ర బహిరుత్సృష్టే జరయా చాభిసంధితే జీవేతి క్రీడంత్యా జరాసందో భవత్సుతః.
ఆ బృహద్రథుని యొక్క ఇంకో భార్యకు 2 శిశుఖండములు జన్మించాయి. అంటే ఓ శిశువు 2 ముక్కలుగా ఈ కుడి భాగం ఎడమ భాగం వేరువేరుగా జన్మించారు అన్నమాట. ఆమె ఇలా జన్మించాడు నిర్జీవంగాని ఆ శిశువుని ఆమె పరిత్యజిస్తే అప్పుడు ఆ 2 ఖండాలు ఎవరు దొరికాయి అంటే జర అనే ఒక రాక్షసి దొరికాయి అన్నమాట. ఆమె వీటితో ఆడుకుంటూ 2 దగ్గరకు వేసి బతుకు అంటే జీవింపు అని పలకగానే అతను వెంటనే బతికాడు అనమాట. అందుకే అతనికి పేరు జరాసంధ అని పేరు వచ్చింది అనమాట. తతశ్చ సహ దేవో భూత్ సోమాపిర్యచ్యుతశ్రవ పరీక్షి రణపత్యో భూత్ సురతో నామ జహ్నవః. జరాసంధునకు సహదేవుడు జన్మించాడు. సహదేవునికి సోమాపి, అతనికి శృతశ్రవుడు జన్మించాడు. కురుపుత్రులకు ఇప్పుడు ఇదొక కురుపుత్రుల్లో ఒకరి గురించి చర్చించుకున్నాం కదా, వాళ్ళ వంశజులు. ఇప్పుడు అతని సంతానం, వారి సంతానం. ఇప్పుడు ఇంకొక పుత్రుడు పరీక్షకి సంతానం లేదు. కానీ కురుతనయుడకు జహ్నోకు సురతుడు జన్మించాడు. తతో విదూరతస్తస్మాత్ సార్వభౌమస్తతో భవత్ జయసేనస్తతనయో రాధికోతో యుతాయ్వభూత్. సురతుని పుత్రుడు విదూరతుడు, అతనికి పుత్రుడు సార్వభౌముడు. సార్వభౌముని పుత్రుడు జయసేనుడు, అతనికి రాధికుడు, అతనికి అయుతాయు జన్మించాడు. తతశ్చక్రోతనస్తస్మాత్ దేవాతిథిరముష్య చ రుక్షస్తస్య దిలీపోభూత్ ప్రతీపస్తస్య చాత్మజః. ఆయుతాయుకి పుత్రుడు ఆక్రోధనుడు, అతనికి పుత్రుడు దేవాతిథి తనయుడు రుక్షుడు, అతనికి పుత్రుడు దిలీపుడు, దిలీపుని పుత్రుడు ప్రదీపుడు. దేవాపి శాంతానుస్తస్య బాక్లీకా ఇది చాత్మజా పితృరాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనం గతః. ప్రదీపునికి దేవాపి, శాంతనుడు, బాగ్లీకుడని 3 పుత్రులు కలిగారన్నమాట. ఈ దేవాపి ఏం చేశాడు? రాజ్యాన్ని విడిచేసి వనానికి వెళ్ళాడు. కాబట్టి శాంతనుడు అక్కడ రాజు అయిపోయాడు అన్నమాట. అపవశ్చాంతాను రాజా ప్రాగ్మహాభిషసన్నితః యయం కారాభ్యాం స్పృశతి జీర్ణం యౌవనమేతి సహ. పూర్వజన్మంలో ఇతను ఎవరు? శాంతనుడు మహాభిషనామంతో తెలియబడ్డాడు అన్నమాట. ఆ శాంతనుడు యొక్క కరస్పర్శ చేత ఎవరైనాను ముసలి ప్రాయం నుండి యౌవనానికి మార్చగల సమర్థుడై ఉన్నాడు అన్నమాట. అలాంటి శక్తి అతనికి ఉంది శాంతనుడు. శాంతిమాప్నోతి చైవాగ్ర్యాం కర్మణాతేన శాంతను సమాద్వాదశ తద్రాజ్యే నవవర్ష యదా విభు. ప్రధానంగా అతను తన కరస్పర్శ చేత అందరికీ శాంతిని ఇస్తున్నాడు కాబట్టి అతని పేరు శాంతనుడు అని అయిపోయింది అన్నమాట. ఒకసారి రాజ్యం నందు 12 సంవత్సరాలు వర్షాలు కురలేదన్నమాట. అసలు పడలేదు. అప్పుడు ఏమైంది? శాంతానుర్ బ్రాహ్మణైర్యుక్తః పరివేత్తాయమగ్రభూ రాజ్యం దేహ్యగ్రజాయాషు పురరాష్ట్ర వివృద్ధయే. అందువలన అతను బ్రాహ్మణులను ఎందుకు ఇలా వర్షాలు కురవట్లేదు అని అడగగా వాళ్ళు ఏమన్నారంటే,
అగ్రజుని రాజ్యము నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు దోషివైతివి, కనుక రాజ్యము గృహము యొక్క ఉన్నతి కొరకు ఈ రాజ్యాన్ని తిరిగి అతనికి అప్పగింపుము అని పలికాను అన్నమాట. అంటే అగ్రజుడు ఉన్నంత వరకు అది నీకు అధికారం ఉండదు. అలా కొన్ని శాస్త్రాలు ఏం చెప్తాయంటే అగ్రజుడు ఉన్నంత వరకు మన అగ్నిహోత్రానికి కూడా చిన్నవాడు పనికిరాడు, అగ్రజుడే అన్నిటికీ ఇలా అని చెప్తారు. అగ్రజుని రాజ్యం నువ్వు నీ అగ్రజుని రాజ్యాన్ని అనుభవించావు కదా, అందుకని నీకు ఈ దోషం వచ్చింది, ఆ రాజ్యాన్ని తిరిగి అతనికి అప్పగించేయి అని అన్నారు. ఏవ ముక్తో ద్విజైర్జ్యేష్టం చందయామాస సోబ్రవీత్ తన్మంత్రి ప్రహితైర్విప్రైః వేదాద్ విభ్రంశితో గిరా. బ్రాహ్మణులు ఇలా చెప్పగానే శాంతనుడు ఏం చేశాడు, వనానికి వెళ్ళి రాజ్యభారం స్వీకరించాలని తన అగ్రజుణ్ణి అర్థించాడు. ఎందుకనగా ప్రజాపాలనే రాజు యొక్క బాధ్యత కాబట్టి. కానీ అంతకు పూర్వమే శాంతనుని యొక్క మంత్రి అశ్వవారుడు ఏం చేశాడు అంటే దేవాపి ఉన్నాడు కదా, ఆయన వేద నియమాలను అతిక్రమిస్తే ఈ రాజపదవికి అనర్హుడు అవుతాడు. అలా చేయడానికి ఏం చేశాడు, కొందరు బ్రాహ్మణుల్ని పురిగెల్పాడు అనమాట. వాళ్ళు వెళ్ళి అతన్ని కొంచెం కన్ఫ్యూజ్ చేశారు అనమాట. ఆ బ్రాహ్మణులు వేదాపిని వేద పదవి నుండి భ్రష్టునిగా చేశారు. అంటే డిఫరెంట్ ఫిలాసఫీ అవి ఇవి నాస్తికమైన అవైదికమైన సిద్ధాంతాలన్నీతోని అతన్ని కన్ఫ్యూజ్ చేశారు అనమాట. అందుచే శాంతనుడు అర్థించినప్పుడు అతడు రాజపదిని అంగీకరించలేదు. వేదవాదాతివాదాన్వై తదా దేవో వవర్షః దేవాపిర్యోగమాస్తాయ కాలాపగ్రామమాశ్రితః. పైగా అతడు ఆ బ్రాహ్మణులు మళ్ళీ వాళ్ళు ముందుగా కొందరు బ్రాహ్మణులు పంపించి అతని బుద్ధి అలా చెడగొట్టాడు ఆ మంత్రి. తర్వాత మిగతా బ్రాహ్మణులు వెళ్ళి రండి స్వీకరించండి రాజ్యము అని అడగగా అతను వాళ్ళతోటే వాదించి అలా వేదాలను నిందించాడు అన్నమాట. దానివల్ల అతను పతనం చెందాడు. అప్పుడు వాళ్ళు ఇతను రాజ్యానికి అది అర్హుడు కాదు అని బ్రాహ్మణులు పలుకగానే శాంతనుడు రాజైపోయాడు. అట్టి పరిస్థితుల్లో శాంతనుడే తిరిగి రాజయ్యాడు. ఇప్పుడు శాస్త్రం ప్రకారం అతను రాజయ్యాడు. తన అగ్రజుడు దేవాపి అలా వేదాలని నిందించాడు కాబట్టి అతను అనర్హుడు కాబట్టి ఇతడే అర్హుడు కాబట్టి అప్పుడు ఇంద్రుడు కూడా ప్రసన్నుడై వర్షాలను కురిపించాడు. పిదప దేవాపి ఇంద్రియ మనోనిగ్రహము యోగపథమును అవలంబించిన వాడై కాలాప గ్రామమునకు వెళ్ళాడు. ఇంకను అతను అక్కడనే నివసించి ఉన్నాడు. కాలాప గ్రామం అనే గ్రామంలో ఇప్పటికీ కూడా అతను అక్కడనే ఉన్నాడు. ఎవరు దేవాపి. సోమవంశే కలౌ నష్టే కృతాదౌ స్థాపయిష్యతి బాక్లీకాత్ సోమదత్తో భూరిశ్రవాస్తతః. ఈ కలియుగాంతమున చంద్రవంశం నశించినప్పుడు ఈ దేవాపియే తిరిగి మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది కదా, దాని ఆరంభంలో ఆ వంశంను మళ్ళీ ప్రతిష్ఠిస్తాడనమాట. బాహ్లీకుని పుత్రుడు సోమదత్తుడు. అతనికి ఇంకొక సోదరుడు ఉన్నాడుగా బాహ్లీకుడు. ఆ బాహ్లీకుని పుత్రుడు సోమదత్తుడు. అతనికి భూరిశ్రవుడు, శలుడు అని ముగ్గురు పుత్రులు ఉన్నారన్నమాట. శాంతనునికి గంగాదేవి గర్భమున మహిమానుదురైన ఆత్మతత్వ అయిన మహాభాగవతుడు భీష్ముడు జన్మించాడు. శలశ్చ శాంతనోరాసి గంగాయాం భీష్మ ఆత్మవాన్ సర్వధర్మ విదాం శ్రేష్టో మహాభాగవత కవి. అదే శలుడు అనే ముగ్గురు పుత్రులు ఉన్నారు.
శాంతనునికి గంగాదేవి గర్భమున మహిమానుడైన సర్వధర్మ విధాం అన్ని ధర్మాలు ఎరిగి తెలిసిన శ్రేష్ఠో మహాభాగవతుడు కవి అంటే మంచి జ్ఞానం ఉన్నాడు కవి ఆయన భీష్ముడు జన్మించాడు. వీరయూతాగ్రనీరేణ్య రామోపి యుధితోషితః శాంతనోర్ దాసకన్యాయాం జగ్నే చిత్రాంగద సుతః. భీష్ముడు వీరాగ్రగణ్యుడు. అతనితో యుద్ధమునందు పరాజితుడై పరశురాముడు కూడా సంతుష్టుడయ్యాడు. ఎందుకు ఆ యుద్ధం జరిగింది అని అంటే కాశీరాజు అయిన ముగ్గురు పుత్రికలను భీష్ముడు బలవంతంగా వాళ్ళని అపహరించి చిత్రాంగుడికి వివాహం చేశాడు. అందులో అంబిక అంబాలిక వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కానీ అంబకి వేరే అతనంటే ఇష్టం ఉంది. కానీ బలవంతంగా అలా తీసుకొచ్చేసరికి అతను కూడా తిరిగి మళ్ళీ ఆమెని స్వీకరించలేదు. తర్వాత ఆమె భీష్ముని నువ్వు నన్ను వివాహం ఆడు అంటే అతను కూడా వివాహం ఆడనంటాడు. అప్పుడు ఆమె వెళ్ళి పరశురామునికి ఇలా కంప్లైంట్ చేస్తే పరశురాముడికి భీష్ముని మధ్య యుద్ధం జరుగుతుంది అనమాట. అప్పుడు పరశురాముడిని కూడా భీష్ముడు ఓడిస్తాడనమాట. అంతటి గొప్ప పరాక్రమవంతుడు. అప్పుడు పరశురాముడు అతనికి సంతుష్టుడయ్యాడు. మత్స్యకారుని పుత్రికయగు సత్యవతి గర్భమున శాంతనునికి చిత్రాంగదుడు జన్మించాడు. శాంతనుడు మొదటి గంగాదేవి గర్భంలో భీష్ముడు జన్మించాడు. ఇంకొక భార్య ఉంది, ఆమె సత్యవతి. ఆమె గర్భమున శాంతనునికి చిత్రాంగదుడు జన్మించాడు. చిత్రవీర్యాశ్చ వరజో నామ్నా చిత్రాంగదోహతః యస్యాం పారాశరాత్ సాక్షాత్ అవతీర్ణో హరే కళాః. చిత్రాంగదునికి విచిత్రవీరుడు కనిష్ట సోదరుడు. ఇద్దరు పుట్టారు, చిత్రాంగుడు విచిత్రవీరుడు. చిత్రాంగదుడు అని ఒక గంధర్వుడి చేత చంపబడ్డాడు. శాంతునితో వివాహానికి పూర్వము ఒక నిమిషం చిత్రాంగదుడు గంధర్వుడి చేత చంపబడ్డాడు. శాంతునితో వివాహానికి ముందు సత్యవతి పరాశర ముని వలన వేదరక్షకుడైన వ్యాసదేవుని కన్నదన్నమాట. వ్యాసదేవునికి నేను జన్మించాను అని చెప్తున్నాడు. వేదగుప్తో ముని కృష్ణో యతో హమిద మధ్యగాం హిత్వా స్వశిషాన్ పాలాదీన్ భగవాన్ బాదరాయణ. అతనికి వ్యాసదేవుడు పుట్టాడు. వ్యాసదేవుడు పుట్టాక మహ్యం పుత్రాయ శాంతాయ పరం గుహ్యమిదం జగౌ విచిత్ర వీర్యోతో వాహ కాశీ రాజసుతే బలాత్. అయితే భగవతామూర్తి ఎరిగిన వ్యాసదేవుడు తన
ఆ వ్యాసదేవుడు తన శిష్యులైన పైలాదులను విడిచి, వ్యాసదేవుని చాలా మంది శిష్యులు, యజ్ఞవాల్కుడు వీళ్ళందరూ శిష్యులు ఉన్నారు కదా, పైలాదులు, వీళ్ళందరినీ విడిచి ఆ శ్రీమద్ భాగవతాన్ని నాకే బోధించాడని చెప్తున్నాడు సుఖదేవ గోస్వామి. అదే నీకు బోధిస్తున్నానయ్యా అని చెప్తున్నాడు. అయితే కాశీరాజు కుమార్తెలకు అంబాలికలను బలవంతంగా ఎవరు అపహరించారు? భీష్ముడు అపహరించారు. కానీ పిదప అపహరించాడు. దాని తర్వాత విచిత్ర వీరుడు వారిని పరిణయమాడాడు. కానీ వారి పట్ల అమితాసక్తులై ఉండడం వల్ల స్వయంవరాదు పానీతే అంబాలికే ఉభే తయోరాసక్త హృదయో గృహీతో యక్ష్మణా మృత. వారి పట్ల అమితాసక్తితో ఉండడం వల్ల అతను ఏమయ్యాడు అంటే, అతనికి క్షయ వ్యాధి వచ్చి, అంటే ట్యూబర్క్యులోసిస్ అది వచ్చేసి అతను చనిపోయాడు అన్నమాట, విచిత్ర వీరుడు. అలా ఇక్కడ వరకు మనం చర్చించుకున్నాము. తర్వాతి భాగం మనం తిరిగి రేపు చర్చించుకుందాం. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా అడగదలుచుకుంటే, చెప్పదలుచుకుంటే చెప్పచ్చు, అడగవచ్చు. ఒక్క నిమిషం, అన్మ్యూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని అడగవచ్చు. ఎవరికి ఏం ప్రశ్నలు లేకుంటే మనము జపం చేయడం ఆరంభిద్దాము.